నాగాలాండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారందరినీ హాస్పిటల్కు తరలించారు. శిథిలాల క్రింద మరికొంతమంది చిక్కుకున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 మృతదేహాలను వెలికి తీశారు అధికారులు. భారీ వర్షాలకు ఇప్పుడు మోన్ జిల్లా వణికిపోతుంది. కొండ చర్యలు విరిగిపడడంతో పదుల సంఖ్యలో ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. నీటి ఉధృతి ఎక్కువ ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్కడ నాగాలాండ్లో మోన్ జిల్లాల డిఫెన్స్ కాలనీ ప్రాంతంలో ఈరోజు ఉదయం భారీగా కొండ చర్యలు విరిగిపడ్డట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈ ల్యాండ్ స్లైడ్ ఘటనలు మళ్ళీ జరుగుతున్నాయి. అక్కడ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 8 మంది మృతి చెందారు. 12 మందికి పైగా చాలా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అనేక ఇళ్ళు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే శిథిలాల కింద ఇంకా ఎక్కువ మంది చిక్కుకొని ఉండొచ్చు అంటూ చెప్తున్నారు. ఇప్పటికే నలుగురి మృతదేహాలు బయటికి తీసినట్లుగా తెలుస్తుంది. ఆ మట్టి రాళ్ల క్రింద మరికొంతమంది మృతదేహాలు లభ్యం అవ్వచ్చు అంటూ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా పరిపాలన, స్థానిక స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే నిరంతరం కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉండడం, బురద చాలా ఎక్కువగా ఉండడం, కొండ ప్రాంతం కావడం వల్ల సహాయక చర్యలకు చాలా ఆటంకాలు ఎదురవుతున్నట్లుగా తెలుస్తుంది. సహాయక చర్యలు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. ఒక పెద్ద స్లైడ్ పైనుంచి ఆ మట్టి రాళ్లతో కూడినటువంటి అంత పెద్ద భారీ శకలం కిందకి రావడంతో ఆ కొండలో ఒక భాగం మొత్తం కిందకు వచ్చి పడిపోవడంతో దారిలో ఉన్నటువంటి ఆ ఇళ్ళన్నీ కూడా, ఆ మధ్యలో ఆ వేలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కూల్చేసుకుంటూ వాటి మీదుగా ఆ స్లైడ్ వచ్చేసింది. దానివల్ల ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఇలాంటి ఘటనలు ఈ మధ్య రెగ్యులర్గా అక్కడ చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ మధ్యకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి అక్కడ. దీనివల్ల కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అవ్వడం. మోర్ ఆఫ్ ఇలాంటి టైంలో ఈవెన్ వర్షపు నీరు పైనుంచి ప్రవహించే సమయంలో ఆ మట్టి చిన్న రాళ్ళు కలిసి చాలా వెయిట్ ఉంటుంది. ఆ మడ్ అంతా కూడా ఒక ఫ్లడ్ లాగా దూసుకొస్తుంది. దానివల్ల కూడా చాలా ప్రాంతాల్లో ఉధృతి ఎక్కువగా ఉండి ఇళ్ళన్నీ కూలిపోతున్నాయంటూ తెలుస్తుంది. దానికి తోడు ఇలా ల్యాండ్ స్లైడ్స్ కూడా ఉండడం, కొండ చర్యలు కూడా విరిగిపడడం, భారీగా మట్టి తిన్నలు ఒక్కసారిగా జరిగిపోవడం, వీటన్నిటి వల్ల కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రమాదాల్లోనే సుమారుగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటూ మనకి తెలుస్తుంది. ఈరోజు జరిగినటువంటి ఈ ఒక్క ఘటనలోనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి ఇప్పుడు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మోన్ జిల్లాతో పాటుగా నాగాలాండ్లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వరదలు, చిన్నపాటి కొండ చర్యలు ఘటనలు నమోదైనట్లుగా తెలుస్తుంది. కొన్ని రహదారులు కూడా దెబ్బతినడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రజల అవసరం లేకపోతే బయటికి రావద్దు అంటున్నారు. కొండ ప్రాంతాలకు అస్సలే వెళ్ళొద్దంటూ సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే భారీ వర్షపాతం జూలై 19 అంటే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి చాలా భారీగా వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ వర్షపు నీరు కొండలో ఉన్నటువంటి మట్టి పొరల్లోకి చొచ్చుకుపోయి అవి బలహీన పడిపోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అయితే కొంతవరకు అక్కడ భౌగోళిక స్వరూపం కూడా దీనికి కారణం అవుతూ వస్తుంది. ఎక్కువగా ఎత్తైన కొండలు ఉంటాయి. అనేక ప్రాంతాల్లో రాళ్ళు, మట్టి పొరలు అక్కడ ఉండడం వల్ల కూడా ఈ వర్షాకాలంలో రెగ్యులర్గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఈశాన్య భారతంలో దక్షిణ పశ్చిమ ఋతుపవనాలు లైక్ సౌత్ వెస్ట్ మాన్సూన్ చాలా చురుగ్గా ఉంది. భారత వాతావరణ శాఖ IMD కూడా ఈ ప్రాంతంలో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు ఇళ్ల నిర్మాణం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ కొండ వాలు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం కూడా కొంత ఎక్కువ ప్రమాదాలకు కారణం అవుతుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ కొద్దిపాటి వర్షం తగ్గినా సరే, ఈ ప్రమాదం తక్కువగా ఉన్నా సరే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటూ ఇప్పటికే అధికారులకు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఇప్పటికే మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు బాధితులకు తక్షణ సహాయం అందించాలంటూ కూడా అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. సో ఈ ఘటనకు సంబంధించి ఆ విజువల్స్ మీరు మరింత క్లియర్గా ఒకసారి చూడండి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకే అర్థమవుతుంది. I'm Rishabh, a digital marketer.